హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం శాంతి సౌందర్య శోభితము ప్రకృతి మాత విలసితము మార్గశిరములో అర్చనము మహావిష్ణువుకు అంకితము జ్యోతిష్య శాస్త్రమనుగుణము మనఃకారకము చంద్రగ్రహం మృగశిరయుతమగు వృషభరాశియే చంద్రగ్రహ ఉచ్చస్థానం చంద్రుని పూర్ణానుగ్రహము ధనుర్మాసమున సంప్రాప్తం శ్రద్ధా భక్తులు వర్ధనము దైవ కార్యములకనుకూలం హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం మార్గశీర్షమే మార్గశిరం శీర్షము భావము అగ్రభాగము మాసములన్నిట అగ్రగణ్యము మార్గశిరము విలక్షణ మాసం శ్రీ మహావిష్ణు అనుగ్రహమునకు భక్తి మార్గమే బహుశ్రేష్టం ఇది ఏ భగవద్గీతాసారం సకల నిగమముల సారాంశం మాసములందున మార్గశీర్షము ఋతువులనందు వసంతము సామవేదమున బృహత్ సామ్నము ఛందస్సునందు గాయత్రి ఇవి అన్నియు తన అంశమని భగవద్గీత విభూతి యోగమున కృష్ణ పరమాత్మ వివరించే మార్గశిరము తానే అని తెలిపే హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం విష్ణు రూపమిది ప్రకృతి కాంత సీమంత సమమిది తుషార తుంపర హేమంతమిది మహావిష్ణుకత్యంత ప్రియమిది పుణ్య దినములకు అమిత నెలవిది భక్తి భావనకు శక్తమిది మృగశిర నక్షత్ర పౌర్ణమి దినమున చంద్రుడు దయించు మాసమిది శుద్ధ పాడ్యమి శ్రీకారముగా ప్రాతఃకాలము మాఘ స్నానములు మహావిష్ణువుకు ప్రీతి పాత్రమగు సహస్రనామ పఠనములు మహావిష్ణువుకు సభక్తికముగా అర్చన హోమాభిషేకములు ధనుర్మాసమున దైవ కార్యములు శ్రీ మహావిష్ణు స్వీకారములు హేమంతములో తొలి మాసం సూర్యమానమున ధనుర్మాసం చాంద్రమానమున మార్గశిరం ఆధ్యాత్మికమున హిమశిఖరం ఆధ్యాత్మికమున హిమశిఖరం లక్ష్మీదేవికి మహావిష్ణువుకు సూర్యదేవునికి ప్రీతి పాత్రము భగవద్గీత ఉద్బోధించిన పవిత్ర మాసం మార్గశిరం మార్గశిరంలో తులసి దళాలతో మహావిష్ణువుకు పూజలు పుణ్యం శుక్లపక్షమున ద్వాదశి దినమున పంచామృతాభిషేకము శుభము సూర్యోదయము ముందుగనే సలిల స్నానము శ్రేష్టతము చలివేదన తొలగించు మార్గము బుద్ధి వికసింపజేయు తరుణము సూర్యుడు అగ్ని జల
బలమున నిలుచు మహిమాన్వితమగు సమయమిది. బ్రహ్మీ ముహూర్తమందు అర్చనలు జపతపములలో అధిక ఫలం. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. సంధ్యలలో నది స్నానము సనాతనమగు ఆచారం. లక్ష్మీ సమేత విష్ణు స్మరణతో దీపము విడుచుట సంపత్కరం. నారాయణ మంత్ర స్మరణముతో తులసి ఆకులను మేనికి పూసి స్నానమనర్చుట ఒక నియమం. రోగహరము ఆరోగ్యప్రదం. మార్గశిరం బహు విశిష్టము. పుణ్యదినములకు నెలవీ మాసం. సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి స్కంద షష్ఠి ఒక పుణ్యదినం. ఉత్తరాయణ ప్రవేశ చిహ్నం, ఉత్తర ద్వార దర్శనము. ఈ తరుణంలో శ్రీ మహావిష్ణు దర్శన భాగ్యం మోక్షప్రదం. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. మార్గశిరంలో శుక్ల పూర్ణిమన త్రిమూర్తి రూపము దత్తాత్రేయుని. త్రయోదశి నందు హనుమద్వ్రతము, మత్స్య ద్వాదశి ప్రదోష వ్రతము, అనంత తృతీయ నాగ పంచమి, ఫల సప్తమి సంకటహర చతుర్థి, ధను సంక్రాంతి పూజలు జరిపే పర్వదినముల మాసమిది. మార్గశిరంలో గురువారం లక్ష్మీదేవికి ప్రీతికరం. నారదమునికి పరాశరుండు శ్రీలక్ష్మీ వ్రత మహిమను తెలిపే సర్వాలంకృత భూషితయై శ్రీ మహాలక్ష్మి మారువేషమున భూలోకములో వృద్ధ మహిళకు వ్రత మహిమలను వివరించే. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. సూర్యోదయము ముందుగా లేచి స్నానాదులను ఆచరించి గృహమునంతయును శుచిగా చేసి లక్ష్మీ ప్రతిమను సిద్ధపరచవలి. గణపతి పూజతో ప్రారంభించి అధంగ షోడశ ఉపచారములు అష్టోత్తరముతో లక్ష్మీదేవికి నైవేద్యమును సమర్పించవలి. పూర్వము కళింగ దేశమున బ్రాహ్మణునకు సుశీలను కుమార్తె బాల్యమునందు తల్లి మరణముతో సవతి తల్లి పోషణలో నుండెను. సవతి తల్లి పిల్లల నాడించుచు మార్గశిరములో గురువారమున లక్ష్మీ పూజలు కాంచి తానును మట్టి విగ్రహముతోను చేసెడిది. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం.
కొనిపోవా. పుట్టినింటిలో నిరుపేదలుగా బహు కష్టములను అనుభవించిరి. పుట్టినింటి పేదరికము తెలిసి సుశీల మిక్కిలి దుఃఖించి కన్నవారికి పలుమారులుగా ధన ధాన్యములను పంపింది. ముమ్మారులుగా కన్నవారికి తన తమ్మునితో ధనము పంపుటకు సుశీల చేసిన విఫల యత్నము తల్లిని ఎంతో బాధించినది. కూతురు ఇంటికి తల్లి ఎనేగి తమ స్థితిగతులను వివరించా. మార్గశిరమున లక్ష్మీ వ్రతమును చేయ సుశీల తలపోసినది. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. ఉపవాసమునకు భంగము కలిగి ప్రతివారమును వ్రతము చేయుటకు తల్లి యోగ్యతను కోల్పోవా. సుశీల నిష్టగా వ్రతము చేసినది. 5వ వారము బహు కష్టముగా ఉపవాసముతో తల్లిని ఉంచి పూర్ణ కుడుములు నైవేద్యముతో నోము శ్రద్ధగా జరిపించినది. నైవేద్యమును స్వీకరించక శ్రీ మహాలక్ష్మి దూరమునేగి చిన్నతనములో సుశీలకు దండించుట హేతువుగా తెలిపెను. తల్లి కూతురు క్షమాపణలతో తిరిగి వ్రతమును శ్రద్ధగా చేసి సిరి సంపదలతో అంతమున విష్ణులోకమును పొందిరట. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. వ్రతమును చేసి పసుపు కుంకుమ ముత్తైదువులకు పంచిన ఇంట ఇల్లు వాకిలి శుభ్రము చేసి గృహిణి శుచిగాను మసలిన ఇంట లక్ష్మీ వ్రతమును చేసిన ఇంట పిల్లలను దండించని ఇంట అత్తమామలను కొలిచిన ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువగును. సంధ్యాదీపం పెట్టిన ఇంట నిషిద్ధ భుక్తము చేయని ఇంట అశుభ్ర ప్రాంతము మసలని ఇంట అతిగా నవ్వని స్త్రీ ఇంట భర్త పెద్దలు విప్రుల ఎడను భక్తి శ్రద్ధలతో మెలిగిన ఇంట పూజలు వ్రతములు చేసిన ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిరమగును. హేమంతములో తొలి మాసం, సూర్యమానమున ధనుర్మాసం, చాంద్రమానమున మార్గశిరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం, ఆధ్యాత్మికమున హిమశిఖరం. విశాఖవాసుల వైభవము కనక మహాలక్ష్మి ప్రాపకము కడలి తీరమున సౌభాగ్యం కొలువు తీరుటే కళ్యాణం. రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి. అమ్మా అమ్మ
భువిని నిలుపగా కోరావు. భ్రమలు సర్వము తొలగించి బాహ్యమునందే వెలిగావు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. గురుజుపేటలో భాసించి భువిజన పూజల శోభించి భాగ్యప్రదాయినివై నీవు భోగ భాగ్యముల నొసగేవు. ఏరి కోరి నీవు ఎన్నుకున్నావు, కడలితో బంధాన్ని నిలుపుకున్నావు. కనుచూపు మేరలో కొలువు చేశావు, వినిపించునంతలో విడిది చేశావు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కడలిని తాకిన కెరటాలు నీ పదమును తాకి మురిసేను. ఆ మురిపెం కడలికి తెలిపేను, మోదము చెందగ చేసేను. అదిగో అదిగో దేవాలయం, గోపురమెరుగని నీ నిలయం. కనివిని ఎరుగని విచిత్రము, కన్నుల ముందు ప్రత్యక్షము. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. ఏకశిలగా నీ రూపం, ఏకత్వానికి ప్రతిరూపం. ఏతావాత ఇది సత్యం, ఏ సన్నిధి ఎరుగని ప్రత్యేకం. నింగి నేలలు కనిపించా నిత్య పూజల నిలుపమని, నింగి వాణిగా వినిపించి నిర్ణయమిది అని ప్రకటించి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. నడిచే దారిలో నిలిచేవు, నాలుగు దిక్కుల మెరిసావు. తెరిచిన కన్నుల తిలకించి తేట కాంతులా విరిసేవు. షోడశ కళలా శోభించి సోముని సోదరిగా తెలిసి, కాముని తల్లిగా కనిపించి కామ్యములన్నీ తీర్చేవు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. క్షీరము లవణము ఏదైనా కడలిని కూడే ఉన్నావు. కరుణా సముద్ర నీవంటూ తెలుపకనే మరి తెలిపేవు. సగుణ రూపమున తెలిసేవు, నిత్యాభిషేకాన నిలిచేవు. సూర్య చంద్రులు ఒక సాక్ష్యం, సురముని జనులు ఒక సాక్ష్యం. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి.
అభయ నేత్రములు విరిసేను, అడగని వరములు కురిసేను. సర్వాభిషేకాల తెలిసేవు, సర్వజనులను కాచేవు. కొంగు బంగారుగా మెరిసేవు, కామిత ఫలముల నొసగేవు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. విష్ణు తేజము విరియంగా, విశాల విశ్వము తిలకించా. విష్ణు శక్తిగా వ్యాపించి, విశ్వశాంతిని కూర్చేవు. కడలిని మించిన నీ కరుణ, కరుణను పంచును నీ స్మరణ. నీ చరణము నొసగును భవహరణ, నీ శరణు కోరి తిని మముగనుమా. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. సూర్య చంద్రులు అనునిత్యం అభిషేకాన నిన్ను కొలిచేరు. ఆనందాన మరి మెరిసేరు, ఆ మెరుపును వెలుగుగా పంచేరు. భానుమండలమున భాసిస్తూ, రేయి పగలు వెలుగిస్తూ, నీ పూజగా తలచి మురిసేను, నిత్యానందం పొందేను. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కర్మ సాక్షిగా కనిపిస్తూ, అక్షయ దీపమై అగుపిస్తూ, దివ్య కాంతులను వర్షిస్తూ, దినమున సేవలు చేసేను. పడతి పూజల మురిసేవు, పడతికి భాగ్యము నొసగేవు. పసుపు కుంకుమల మెరిసేవు, పరమానందం పంచేవు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కమల హస్తమున కనిపించి, కమలము నీవై వికసించి, కోటి కాంతుల మెరిసేవు, కోటిని నీవే తుడిచేవు. కష్ట నష్టముల చూసేవు, కాదని ఒడ్డుకు చేర్చేవు. కరసాయమును చేసేవు, వరదాయినిగా వెలిగేవు. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. మాసములోన ఉన్నతము, మార్గశీర్షమని తెలిపేవు. తెలిసిన మాసం తీరెరిగి, ఉత్సవాలలో మురిసేవు. 4 వారాల నెల ఉత్సవం నేలబారున జరిగేను. నింగి నేలలకు తెలిసేను, నిత్యానందం పంచేను. రండోయ్ రండోయ్ రారండి, కనక మహాలక్ష్మిని చూడండి. కామిత ఫలముల నిధియండి, కన్నుల నిలిచెను కనరండి.
కనకమి తెలియగా స్వర్ణ కవచాన శోభ మెరిసెను స్వర్ణ కుసుమాల పూజ జరిగెను స్వర్ణ కాంతుల కరుణ విరిసెను అభిషేక అర్చనలు అందగించెను కనకాభిషేకాలు కూడి వచ్చెను దినకరుడు కాంతుల వృష్టి కురిపించ జయకరుడు జ్యోతల మాలలొసగెను రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి పురవీధులని వైభవం గగన వీధులు దాటిపోయెను సురఘనులోని ఘనత తెలిసి శృతిలోన స్తుతి చేసి కొలిచినారు సంధ్య సంధ్యను పూజ నిత్యము ఏ సంధ్య కా సంధ్య ప్రత్యేకము సంధ్య పూజలు మాకెంత సంతోషం శుభములే కూర్చును ఇది సత్యం రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి పాలకడలిని ప్రభవించినావు పాలాభిషేకాన శోభించినావు తోడబుట్టినవాడు సోముడే తెలిసి పాలనురు గంటి వెన్నెలను చల్లాడు నిత్యాన్నదానాలు నీ ముంగిట అన్నపూర్ణ నిన్ను చేరి చేసెనట రాజు పేదన్న మాట మరిచెరట కులమతములేవి కానరావట రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కడలి రూపమున నీ తండ్రి వెన్నంటి కాపుగా కాచుకున్నాడు అన్నంటి వాడు అడగకుండానే అమృత వృష్టి కురిపించుచున్నాడు పూర్వ సంధ్య వరకు పుడమిని చుట్టి కనిపించవచ్చెను ఆదిత్యుడు తన కిరణాల అర్చించే నేత్రుడు ప్రణతులతో పదమంటెను సూర్యుడు రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి గురు రూపిణిగా గతి తెలిపి చీకటులన్నీ తొలగించి చిరుజ్యోతిగా వెలుగును చూపావు చిత్తములోన మెరిసావు నిరాకారమునకు ఆకారం సాకారముగా స్వీకారం అడ్డు కనులకు అగుపిస్తూ నిలువు కన్నున నిలిచేవు రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధియండి కన్నుల నిలిచెను కనరండి రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి సర్వజనులను పాలించేవు సకల గుణములా శోభించేవు సగుణ రూపమున ఆగుపించి నిర్గుణ తేజము నింపావు లక్ష్య సిద్ధికి నీ స్మరణ అక్షయమైనది నీ కరుణ ఆనంద మార్గము అందించేవు ఆత్మానందము నింపేవు రండోయ్ రండోయ్ రారండి కనక మహాలక్ష్మిని చూడండి కామిత ఫలముల నిధి
మహేశ్వరి విష్ణు హృదయేశ్వరి విశాల విశ్వాన పరమేశ్వరి ప్రకటిత బ్రహ్మముగా తెలిసి అఖండ తేజము పంచావు అస్తు అస్తు మరి విజయోస్తు అమ్మ స్మరణతో శుభమస్తు తాపములన్నీ తొలగిస్తూ తోడుగా నిలుచును రక్షిస్తూ